హాయ్ గైస్, హియర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ కథా కమామిషు తెలుగు మూవీ. ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ గా, ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ థియేటర్స్ ని స్కిప్ చేస్తూ నేరుగా ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ లోకి అయితే స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఇక ఈ వీడియోలో ఈ కథా కమామిషు మూవీ ఎలా ఉంది అనే విషయాన్ని డీటెయిల్ గా మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎవ్రీడే తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, తమిళ అంటూ తేడా లేకుండా మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషన్ వీడియోస్, మూవీ రివ్యూస్, మూవీ అప్డేట్స్, ఓటీటీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మేము ముందుకు తెస్తూనే ఉంటాం. అవి మీ ఊరికి రావాలంటే మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. చాలా మంది కొత్తగా మన వీడియోస్ ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయటం లేదు. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తేనే మాకు ఇంకా మోటివ్ గా అనిపిస్తుంది. ఇక ఈ కథా కమామిషు మూవీ ఎలా ఉంది అనే విషయానికి వస్తే బాగుంది. ఇట్స్ ఏ డీసెంట్ మూవీ. గౌతమ్ కార్తిక్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో ఇంద్రజ, వెంకటేష్ కాకమాను ఇంకా కొంతమంది మెయిన్ రోల్ అయితే యాక్ట్ చేశారు. ఇక ఈ మూవీలో ప్రధానంగా 4 జంటలు వారి పెళ్లి తర్వాత వారి లైఫ్ ఏ విధంగా ఉంటుంది అనేది ఎంటర్టైనింగ్ గా చూపించారు. మెయిన్ గా డైరెక్టర్ వచ్చేసి ఈ మూవీని మరీ ఏదో ఒక సెంటిమెంటల్ మూవీగా, మెలో డ్రామాగా చిత్రీకరించకుండా ఒక నీట్ గా ఒక ఫీల్ గుడ్ మూవీ చూసామనే ఫీల్ కలిగేలా ఈ మూవీని అయితే నిర్మించారు. మరి ఈ మూవీ ఎంత బాగుందంటే మరి అంతగా ఏమి ఉండదు, కానీ ఒక ఫీల్ గుడ్ మూవీ చూసాము, ఒక మంచి మూవీ చూసాము అనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది. మెదడుకు పదును పెట్టేంత ట్విస్ట్లు అయితే ఏమి ఉండవు. ఒక నేచురల్ మూవీ చూసామనే ఫీలింగ్ కలుగుతుంది. యూత్ కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఎక్కడో ఒక చోట ఈ మూవీలో కొన్ని సన్నివేశాలు మన జీవితంలో జరిగే అనే ఫీలింగ్ అయితే వస్తుంది. దాంతో పాటుగా ఈ మూవీలో 4 జంటలు ఏవైతే ఉన్నాయో ఆ క్యారెక్టర్స్ కి ఒకరితో ఒకరి సంబంధం లేకుండానే ఒకరికి లింక్ చేసిన విధానం, ఆ చైన్ సిస్టమ్ చాలా బాగా ప్రొజెక్ట్ చేశారు డైరెక్టర్ గౌతమ్ కార్తిక్. ఏదైతే ఈ మూవీలో ఈ 4 జంటల మధ్య డ్రామా ఉందో మరీ సాగదీసినట్టుగా లేకుండా ఒక మంచి ఎండ్ ఇస్తూ మూవీ చూస్తున్న సేపు కూడా ఒక డ్రామాటిక్ మరీ ఏదో ఇబ్బంది పెట్టే విధంగా కాకుండా ఒక నేచురల్ గా తెరకెక్కించడం ఇక్కడ ప్లస్ అయిందని చెప్పాలి ఈ మూవీకి. దాంతో పాటుగా ఈ మూవీకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదైతే ఉందో చాలా అద్భుతంగా ఉంది. ఉన్న పాటలో ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేస్తాయి. మెయిన్ గా దివంగత గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఏదైతే పెళ్లి పాట ఉందో ఆయనకి సంబంధించిన పాట వినుసొంపుగా ఉంటుంది. మెయిన్ గా ఉన్న 4 జంటల మధ్య వచ్చి పెళ్లి తర్వాత వచ్చే సమస్యని చాలా సింపుల్ గా చూపించారు. వారి మధ్య సమస్యలు రావడానికి అయిన ఏదైతే రీజన్స్ ఉన్నాయో అవి ఇంకొంచెం డెప్త్ గా రాసుంటే బాగుండి అనిపిస్తుంది. 4 జంటలు కూడా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాకుండా ఒక నేచురల్ గా 4 జంటల్ని ప్రధానంగా డైరెక్టర్ అయితే చూపించారు. ప్రత్యేకంగా ఈ మూవీలో కామెడీ యాక్టర్స్ అంటూ ఎవరు ఉండరు. ఈ 4 జంటల మధ్య ఒక హాస్యాస్పదంగా ప్రతి ఒక్కరిని పెదవులపై ఒక చిరునవ్వు తెప్పించే విధంగా కామెడీ ట్రాక్ అయితే నడిపించారు ఈ మెయిన్ క్యారెక్టర్స్ తోనే. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.75/5. ఇక బోల్డ్ సీన్స్, మసాలా సీన్స్ ఏమైనా ఉన్నాయంటే అటువంటివి ఏమీ లేవు. ఫ్యామిలీతో కలిసి చూసేయచ్చు ఈ మూవీని. ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది, వెళ్ళి చూసేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.